మేషం, తలచిన పనులు త్వరగా పూర్తి కావు. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగవు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. వృషభం, పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. కీలకమైన సమయంలో మిత్రులు తోడుంటారు. శుభ ఫలితాలు పొందుతారు. మిథునం, అనుకున్న కార్యాలు జరగవు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మాట నిలుపుకోని కారణంగా అవమానాలకు గురయ్యే సూచన ఉంది. ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ నృసింహస్వామిని పూజించండి. కర్కాటకం, మీ కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. అంతులేని ఆనందాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సజావుగా ఉంటాయి. శారీరక మానసిక ప్రశాంతతను పొందుతారు. ధనలాభం ఉంది. సింహం, పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. బంధువుల వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దత్తాత్రేయుడిని పూజించండి. కన్య, అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. మీ ఆకాంక్ష నెరవేరుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది. తుల, ప్రయత్నించిన కార్యాలు సఫలమవుతాయి. ఇష్టమైన కార్యం నెరవేరుతుంది. శత్రువుల మీద పైచెయ్యి సాధిస్తారు. ఇంట్లో శాంతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. వృశ్చికం, పిత్రార్జిత ఆస్తులు చికాకులను కలిగిస్తాయి. అయిన వారితోనే విరోధం గోచరిస్తోంది. డబ్బులు బాగా ఖర్చవుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. మనోధైర్యం వదలకండి. సాయిబాబాను పూజించండి. ధనుస్సు, పనులు అనుకున్నట్లుగా జరగవు. ఆటంకాలను అధిగమించాలి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకోకండి. గణపతిని పూజించండి. మకరం, ఉల్లాసంగా గడుపుతారు. మీ కార్యాలకు ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. సంబంధాలు దృఢపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. కుంభం, శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంది. బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. మీనం, కార్యసాధనలో ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. పరిచయస్తులతో విరోధం వృద్ధి చెందే సూచన ఉంది. మీ తెలివితేటలకు గుర్తింపు ఉండదు. వాత సమస్యలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.